నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ గ్లోబల్ బ్రాండ్. డావోస్లో నేను చూసాను కదా, ఇతర దేశ ప్రధానమంత్రులు కూడా ఆయన గుర్తిస్తారు, విష్ చేస్తారు. సింగపూర్ మంత్రిని కలవాలంటే డావోస్లో చాలా కష్టం. అలాంటిది మనం ఏర్పాటు చేసాం ఒక సెషన్ స్మార్ట్ సిటీస్ మీద. సింగపూర్ మంత్రులు వచ్చి అమరావతి గురించి మాట్లాడారు. దానన్నిటి కారణం ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు. నేను మన సిఏ ప్రతినిధులతో మాట్లాడాను. వాళ్ళకి ఒకటి కోరా, మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం, 20 లక్షల ఉద్యోగాల కల్పన. అది మీరు గో బై సెక్టర్, ఒక్కొక్క సెక్టర్ ఎన్ని ఉద్యోగాలు తీసుకురాగలుగుతారు, దాని కింద ఏ కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరు ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ లిస్ట్ రెడీ చేయండి. మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే అది టేకప్ చేస్తాం. ఆల్రెడీ నేను మాట్లాడుతూ మొదలుపెట్టాను. నంబర్ 1. నంబర్ 2, సిఐని నేను స్పెసిఫిక్గా అడిగింది ఏంటంటే, శాశ్వతంగా ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ సంబంధించిన చట్టం చేస్తే అది సబ్సిక్వెంట్ ప్రభుత్వాలు మార్చకుండా ఏం చేయొచ్చు అని అడిగాను. ఇది ఎందుకు అడిగానంటే, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీలతో పీపీఏ ఫుల్ ఫామ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ వాళ్ళతో ఒప్పందం కుదిరించుకున్నాం. ఆనాడు ₹2.25, ₹2.40 పర్ యూనిట్ కరెంట్ ఒప్పందం కుదుర్చుకున్నాం. బాబు గారు ఏం చేశారంటే, మరి రాబోయే 25 సంవత్సరాలు మనం ఎంత విద్యుత్ వాడతామో అది విజన్తో, ముందు చూపుతో అది క్యాల్కులేట్ చేసి బ్యాక్వర్డ్గా ఎన్ని విండ్ ఫార్మ్స్ ఉండాలి, ఎన్ని సోలార్ ఫార్మ్స్ ఉండాలని అలాంటి కంపెనీలు అన్నీ తీసుకొచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ అవసరం లేదని పీపీఎల్ రద్దు చేశాడు. కంపెనీలలో అందరూ అనుకున్నారు, అమ్మయ్యా ఈ మహానుభావుడు పీపీఎల్ రద్దు చేశాడు, ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ ముఖ్యమంత్రి గారు ఎంత తెలివి తక్కువ వ్యక్తి అంటే, అదే కరెంటుని మళ్ళీ ₹10 చొప్పున యూనిట్, ₹10 చొప్పున మార్కెట్లో కొనేడుతుంది. ఇప్పుడు ఆ భారం అంతా మన నెత్తి మీద పడుతుంది. ఏమా కరెంటు బిల్ వచ్చిందా ఈ నెల? ఏప్రిల్ మాసం కరెంటు బిల్ వచ్చిందా? సారీ, మార్చి మాసం బిల్లు ఏప్రిల్ వస్తుంది. ఏప్రిల్ బిల్లు వచ్చిందా? అది ఎంత దారుణంగా పెరిగినాయి. గతంలో 100లో వచ్చేది ఇప్పుడు 1000లో వచ్చే బిల్లు 15,000లో వస్తున్నాయి. దానికి కారణం ఒకే ఒక నిర్ణయం, పీపీఎల్ రద్దు చేస్తాం. సో అందుకే సిఐఏ ప్రతినిధులతో నేను చర్చించాను. భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఒక పకడ్బందీ బిల్ ఏర్పాటు చేస్తే దానికి సేఫ్ గార్డ్స్ కూడా పెట్టారా లేదా, ఎలా సేఫ్ గార్డ్స్ ఏర్పాటు చేయాలి, ఒక కంపెనీ కానీ ఒక సెక్టర్ కానీ మనము ఇన్సెంటివ్స్ పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇతర ప్రభుత్వాలు వచ్చి మార్చకుండా చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. సో వీ వాంట్ టు వర్క్ ఆన్ దట్. రెండోది, మనందరం చూసాం